ఈరోజు మీడియా సమావేశానికి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు గారు నిర్వహిస్తున్నారు. వారి పక్కన గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, వారి పక్కన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఈ ఎలక్షన్లో ఇందూర్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల ప్రభారిగా పనిచేస్తున్నారు. వారి పక్కన కద్దె భూమన్న గారు, దాంతోపాటు శ్రీధర్ గారు, రామచందర్ గారు కో కన్వీనర్, అలాగే నాగరాజు గారు. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుని మీడియా సమావేశం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. మా దినేష్ గారి సైన్యం అంతా వీళ్ళందరూ ఫీల్డ్ మీద ఉన్నారు. కాబట్టి ఆయననే ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంటే దినేష్ టీంలో అందరు వారియర్సే ఉన్నారన్నట్టు, అంతేనా? ఫస్ట్ టైం జిల్లా అధ్యక్షుడిని ఇంట్రడక్షన్ చేయడం వింటున్నా. మంచి పరిణామం. నేను 5 సంవత్సరాలు పనిచేసేటోని. నాకు ఎలక్షన్లు ఎగ్జామ్స్ రాగానే నాకు టెన్షన్ రాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ వాళ్ళ లెక్క. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తా ఉన్నా. ఓ 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషను. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందూరు గుర్తుకొస్తుంది. అరే బేవకూఫ్, హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడమది. అది మా బతుకు తెరువు. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే బతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈజ్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. అమెచ్యూర్ పొలిటీషియన్స్ ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడున్నాడు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీలా, కాంగ్రెస్లా? ఎవడన్నా మిగిలిండా? ఎవడన్నా ఉన్నాడా? ఇలా మేయర్ అభ్యర్థి ఎవరే? ఇలా మేయర్ అభ్యర్థి ఎవరు చెప్పరు? మా అంకుల్, మా నరేందర్ రెడ్డి అంకులా? 2009 ఏది లిస్టు తెచ్చినావా? ఇక్కడి ఇంత పెద్ద లిస్టు చూడు. ఐసా ఐసా ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా బిల్లు, అట్లా వెళ్ళదా? ఎన్ని పేజీలు ఉన్నది? ఇగో ఇంత పొడు బిల్లు అయిపోతలేదు ఇది. 1, 2, 3, 4 ఒకటే ప్రాపర్టీ. ఇది ఒకటే బిల్డింగ్. ఇది 2009 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు సార్ మా అంకుల్. 2009 నుంచి 8.16 8 crores 16 lakhs ఆస్తి పన్ను బకాయిలు. ఇన్ని రోజులు కట్టించేటోడు లేడా? కట్టించేటోళ్ళు లేరా? ఇప్పుడు కక్కించేటోళ్ళు వచ్చారు కాబట్టి కక్కిండు. ఇన్ని రోజులు కట్టించేటోళ్ళు లేకుండే, ఇప్పుడు కక్కించేటోళ్ళు వచ్చారు. ఎలక్షన్ల ముందే కక్కిండు. ఎందుకు కట్టలే? మేనేజ్ చేసుకోగలిగాడు. మేనేజ్ చేసుకున్నాడు కదా. అంటే మేనేజ్
చేయబడే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే కాబట్టి మేనేజ్ చేసుకోగలిగాడు. నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలల్లా ఉండి కాదు, ఉంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ వేయరాదు కాబట్టి దెబ్బకి 8,16,00,000 కక్కేడు సార్. అంటే పైసలు లేక కాదు కదా, నీయత లేక. పైసలు లేక కాదు, నీయత లేక. నష్టాలలో ఉండి కూడా కాదు. ఎడికెళ్ళి వస్తాయి పైసలు? 8 కోట్లు దెబ్బకి. ఆ కక్కించిన ఘనత ఎవరిది బాస్? భారతీయ జనతా పార్టీది, హిందూ సైన్యంది. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేలుకోండ్రి. నేను ప్రశ్న అడుగుతా. 8,16,00,000 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మక్క వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా ఇంటికాడ? లక్కీ లాటరీ బంపర్ లాటరీ కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా తోటలా? ఏం వెళ్ళినాయి? ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేరే కూర్చుంటే నిలువు దోపిడీ. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవ్వరిని చూడకుండా నిలువు దోపిడీ ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో, మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు సంపాదిస్తాం. లంక బిందలా లాటరీ ఎడగొన్నావు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ. ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు, ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని ఆ శ్రీరాముడే కాపాడాలి. మళ్ళా ఇట్లాంటోళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ బాస్. నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ. ఇక ఈ పట్టణాన్ని దేవుడే కాపాడాలి. మన ఇళ్లల్లో నల్లాల నీళ్ళు కాదు, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఇంట్లో నీళ్ళ పైసలు రాలుతాయి. ఇక నైతికత లేదు, బాధ్యత లేదు. ప్రజలకి ఎప్పుడు శటకోపం పెడతాము, పంగనామాలు పెడతాము. పొద్దున్న లేస్తే ఇదే ఉంటుంది. ఇక అలా చరిత్ర అదే, అలా భవిష్యత్తు కూడా గదే ఉంటుంది.
ఇటువంటి వాళ్ళని బ్యాలెట్ తోటి శిక్షించాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధమే మనకి బ్యాలెట్. ఇటువంటి వాళ్ళని డిపాజిట్ రావద్దు. 19వ డివిజనా, 19th డివిజనా, మిగిలిన 59 డివిజన్లలో మీరు కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇవ్వద్దు. ఇటువంటి వాళ్ళకు ఓటేసి రేపు వచ్చి మా మోర్లు మంచిగా సాఫ్ అయితే లేవు, మాకు రోడ్లు మంచిగా లేవు, మొత్తం చెత్త పేరకపోయింది గలీలల్లా, జీతాలు సరిగ్గా టైంకి అందుతలేవు, ఇక్కడ ఆర్యూబీ కావాలి, ఆడ నీళ్లు నిలుస్తున్నాయి, లైట్లు వెలుగుతలేవు, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఇప్పుడు తుర్కోడు వచ్చేసి దుకాణం వెనుకక్కున్నది, ముందర వచ్చేసి మొత్తం పార్కింగ్లు పెట్టేసిండు, బండ్లు పోతలేవు, ఎగబడుతుండ్రు. ఇవన్నీ మరి ఎవరికి చెప్తారు? ఇట్లా బహిరంగ దోపిడీ చేసేటోడికి చెప్తారా? ఎవరికి చెప్తారు? మరి 59 వార్డులల్లో మీకు కావాలంటే కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇస్తేందుకు వీల్లేదు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా కట్టినవు 8,20,00,000 ఇన్ని 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే? దీనికి ఆన్సరు ఓడి చెప్పాలి. నిన్ను కూసోబెడితే మొత్తం బట్టలిప తీసేసి దోసుకుంటాడు ఇందూరు పట్టణాన్ని. ఆల్రెడీ 10 కోట్ల బడ్జెట్ అయిపోయింది. ఈయన మేయర్ చేయనీకి ఎన్ని కోట్లు ఇచ్చిండో ఆ బడ్జెట్ అయిపోయింది. రేపు ఎలక్షన్లు గెలవనీకి ఏమేమి 10 కోట్లు ఇస్తాడా, ఎన్ని కోట్లు ఇస్తాడా ఆ బడ్జెట్ 30-40 కోట్లు వసూలు చేయాలి. అది మళ్ళా ఇలా ప్రభుత్వం ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఆ 2.5 ఏళ్ళనే వసూలు చేయాలి. తర్వాత గ్యారెంటీ ఉండదు కదా. అంటే ఏ రకమైన దోపిడీ ఇందూరు పట్టణానికి రాబోతుందో కాంగ్రెస్ కోటేస్తే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మా అజెండా ఇది. बेवकूफ, ये हमारा एजेंडा है. हिंदुत्व हमारा डीएनए है. నేను మీ పార్టీలకు రాలేకపోతుంటేనారా భయ్? మీ రేవంత్ కంటే ఎక్కువ దగ్గర సోనియా గాంధీ నా కుటుంబానికి. ఎందుకు రాలే? మీరు హిందూ వ్యతిరేకులు కాబట్టి రాలే. నా కార్ల మీద ఎందుకు దాడులు చేయించుకున్నా? నేను నా ఇంటి మీద ఎందుకు దాడులు చేయించుకున్నా? ఓ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు. ఆ నాయకుడిని ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా. ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా మీ పార్టీ వాళ్ళు. ఆ నాయకుడు ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు కదా మీ వాళ్ళు. అమ్ముడు పోయే సరుకు మీది, మీ హైకమాండే అమ్ముడు పోయేది. రుజువులు పెడతా బయట, ఊరికే నా నోట్ల ఏలు పెట్టకూరి. రుజువులు పెడతా బయట. మా ఎజెండా ఒకటే ప్రశ్న ఈ ఎలక్షన్లలో. 8,20,00,000 17 సంవత్సరాలు ఎట్లా కట్టలేదు? 17 గంటలలో ఎట్లా కట్టిండు?
ఎందుకు కట్టిండు? కట్టినోడు వసూలు చేయడా? నీకు నియతే లేకపోయే, నీకు నైతికతనే లేకపోయే. నీ ఏ ప్రజలనైతే ఓటు అడుగుతున్నావో 17 ఏళ్ల నుంచి ఆ ప్రజల్నే ముంచుతున్నావు నువ్వు. మున్సిపల్ కార్పొరేషన్ల లూటీ తప్ప ఏమైనా ఉంటుందా ఇలా కోటేస్తే? మళ్ళీ నా మీద పర్సనల్ ద్వేషాలు ఏం అవసరం లేదు. మా నరేందర్ రెడ్డి అంకుల్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. వీఆర్ ఎట్ వార్. వార్లకు నువ్వు వచ్చినావు, నేను రాలే. You are a weak player. You are a sold out stock. You are a cheater. You have cheated people of this town since 17 years. నీకు నిలబడే ఎలక్షన్లు నిలబడే పట్టణంలో ఎలక్షన్ నిలబడే నైతికతనే లేదు. కాబట్టి 19వ డివిజను ఓటర్లని నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది, డిపాజిట్ గల్లంతు చేయండి ఇట్లాంటి వాళ్ళకి. క్లీన్ మున్సిపాలిటీ మా అజెండా. ప్రతి రూపాయి ప్రజల వద్దకి, ప్రజల శ్రేయస్సు కోసం మోర్లు, రోడ్లు, క్లెన్లీనెస్, హైజీను, ట్రాఫిక్, స్ట్రీట్ లైట్స్, ఇటువంటి అవసరాల కోసం ఖర్చు పెట్టడమే మా అజెండా. కరప్షన్ చేసిన వాడికి ఎవరి మీద అలిగేషన్లు ఉండేనో అందరికి కూడా టికెట్లు డినై చేసినాం. ప్రతి ఒక్కరికి టికెట్ డినై చేసినాం. 18 మంది సిట్టింగ్లకి టికెట్లు డినై అయినాయి. కొన్ని రిజర్వేషన్లలో పోయినాయి, మిగిలిన కరప్షన్ ఛార్జెస్ మీద పోయినాయి. పార్టీ మారినోళ్ళు 11 మంది, 9 మందికి టికెట్ ఇవ్వలేదు, 2కి ఇచ్చినాము. ఆ 2 మీద కరప్షన్ అలిగేషన్లు లేవు. వాళ్ళ సర్వీస్ వాళ్ళ గల్లీలో బాగుంది. పీపుల్ ఆర్ ప్రయారిటీ దెన్ పార్టీ ఫర్ అస్. ప్రజలు ఫస్ట్, పార్టీ సెకండ్ మాకు. దిస్ ఈజ్ అవర్ అజెండా. You foolish Congress fellows, Hindutva is our DNA. It is not our political or election agenda. నా ప్రశ్నలు బ్రదర్. వస్తే తెలియజేస్తాము. తొండల రెడ్డి వస్తే అంత పరిచయం కావాల్సిన అవసరం లేదు. ఇందూరు ప్రజలు ఆయన లాగులనే తొండలు తీసుకోరు. చెప్పండి. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు ట్వీట్ చేయడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్టుగా క్యాంపెయిన్ చేస్తారు అన్నది ఆయన చెప్పడం జరిగింది. ఆ డేట్లు వ్యవహారం అంతా నెక్స్ట్ ఇవాళ తెలియవచ్చు. మోస్ట్లీ 7 తారీఖు 8 తారీఖు ఉండొచ్చు టెంటేటివ్గా. ఇది నాకు రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేయడం జరిగింది. ఆయన ట్విట్టర్లో కూడా అదే పెట్టడం జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు? వాళ్ళ జీవితం మొత్తం లోపాయకారోపణమే. ఇప్పుడు ఎందుకు? నేను మా నాయనకే చెప్పిన, ఆ చార్మినార్ కాడ ఎందుకు నువ్వు బ్లాంక్ బీ ఫామ్లు ఇస్తున్నావు ఓవైసీ కానీ? ఏ ఆజాద్ చెప్పిండు, గులాం నబీ ఆజాద్ చెప్పిండు, ఇచ్చేరా పోయి మనకి. అరే మీ దాంట్లో తురుకోలు లేరా? మీ కార్యకర్తలకు ఇచ్చుకో టికెట్ అని చెప్పిన. వాళ్ళు అట్లనే పెంచుతామంటే ఏదో రోజు ఓవర్ నైట్ ప్లేట్ ఫిరాయిస్తారు, పిక్తుంది కాంగ్రెస్ అన్న, పిక్కింది. ఇది అలా జీవితాంతం లోపాయకార ఒప్పందమే. ఇది ఖుల్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు కదా. కాంగ్రెస్ సుంతి అయిందా లేదా చూడమని ఎవరు చూసిర్రా? మహేష్, మా డాడీ పిలుసు, మహేషా అంటుండే. మహేషా చూసినావా మీ సుంతి అయిందా లేదా మీ పార్టీ? చెప్పు. ఆయన అది వాళ్ళు నిర్ణయం చేసి చెప్తారు కదా. 1 or 2 days వీళ్ళు క్యాంపెయిన్ అన్నది రామచంద్రరావు గారి ఇన్ఫర్మేషన్ మాకు. సో ఎక్కడ వస్తారు, ఏ రోజు వస్తారు, విల్ వెయిట్. దానికి ఆన్సర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చెప్తారు. నేను ఎట్లా చెప్తా బాస్? ఏడ పోటీ ఉంది? కాంగ్రెస్ వాళ్ళందరూ నన్ను వచ్చి టికెట్ అడిగితే పోటీ ఏడుంది వాళ్ళ దాంట్లో? మేము ఎవరినైతే టికెట్లు ఇవ్వకుండా ఎలగొట్టినామో వాళ్ళకి టికెట్ ఇచ్చుకురాలి. మిగులు సరుకుకి ఇచ్చి బీజేపీ మిగులు సరుకుకి టికెట్ ఇచ్చిరాలి. వాళ్ళకేం పోటీ ఉందండి? ఏ నుంచి ఉంటుంది పోటీ? వాళ్ళకు ఉండే 1 or 2 కార్పొరేటర్లు ఉండే వాళ్ళకి ఇంతకుముందు. ఒకడా పోటీ? అది 100% తొలగిస్తాము. దానికి డౌట్ ఏముంది? 100% ఏ వర్గానికి, ఏ ఓటు బ్యాంకులకి లొంగకుండా అన్నీ తొలగింపబడతాయి. ఆల్ ద బెస్ట్. జగిత్యాల జీవన్ రెడ్డి, సంజయ్ బీజేపీలో కూడా పంచాయతీలు బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు గుర్తుంటే 2020లో మున్సిపల్ ఎలక్షన్లు టైంలో ఇందూరు పట్టణంలో టికెట్ డిక్లేర్ చేయగానే బీజేపీలో కూడా మస్తు అయినాయి లొల్లీలు. పోయిన నా మీద ధర్నా కూర్చోనికి మా స్టేట్ పార్టీ ఆఫీస్ పోయిన యాదుందా? ధర్నాలు కూర్చోరు కదా. సంపూర్ణ ప్రక్షాళన ఇందూరు జిల్లాలో అయిపోయింది. కొంచెం ఉన్నది బోధనలా, అది ఇప్పుడు ఈ ఎలక్షన్తో పీక్తుంది. అది కూడా జగిత్యాల స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్లో జగిత్యాల మొదలుపెట్టిన. జగిత్యాలు, కొరుట్ల, మెట్పల్లి ఒక పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి అవతల పార్టీలతో టచ్ ఉండొద్దు. నాకు ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు. ఇంకోసారి ఫోన్ చేస్తే పేరు కూడా చెప్తా. ఇంకోసారి చేయకు, ఇటువంటి పనుల మీద చేయకు. ఇంకోసారి ఒక నాయకుడు ఫోన్ చేసిండు. భయం అవుతుంది అడుగు నీకు. నన్ను మెట్పల్లిలా మీ వాడు ఫోన్ చేసిండు, అంటే బీజేపీ అభ్యర్థి ఫోన్ చేసిండు. ఆడ కాంగ్రెస్ నుంచి జర వీక్ క్యాండిడేట్ పెట్టమన్నాడు అనగానే నా సైడ్ నుంచి ఏం అప్లికేషన్ లేదన్నా, స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ పెట్టి వాడిని ఒడగొట్టని చెప్పిన. రే అన్నారు మళ్ళీ. అని మనోడే కాదన్నా,
మా వాడు నీకు అట్లా ఫోన్ చేసి ఉంటే 100% గట్టిగా అనేటువంటి ఒడగొట్టని చెప్పిన. అనగానే ఆయన టాపిక్ వచ్చిండు. ఈ కొరుట్లాలో సో వార్డులా నువ్వు జాయిన్ చేసుకున్నావు కదా, ఆయనకి ఇచ్చేసిన టికెట్ అని చెప్పిన. అడగకంటే ముందే ఆల్రెడీ ఇచ్చేసిన టికెట్ అన్న. పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కలాపాలు, అవతల పార్టీతోటి మ్యాచ్ ఫిక్సింగ్లు, ఇవన్నీ బంద్ కావాలి ఇందూరు పార్లమెంట్ మొత్తం ఈ ఎలక్షన్తో. ఇందూరు జిల్లాలో అయిపోయింది, ఇందూరు పార్లమెంట్లో కూడా మొత్తం అయిపోవాలి ఈ ఎలక్షన్తో. ఎక్కువ డ్రామాలు చేసిండ్రా. రాజకీయాలలో పరువే కాదు, సమాజంలో కూడా పరువు తీస్తా. బంద్ చేయండి కానీ కామ్గా రాజకీయాలు వదిలేసుకొని మీ ఏమైనా వేరే ప్రొఫెషన్ ఉంటే చేసుకోండి. మీ ఇలాంటి 10 మంది వాళ్ళ వేల కార్యకర్తలకి వాళ్ళు పవర్ చూస్తలేరు. బీజేపీ గెలిస్తే మా అజెండా చెప్తే కదా, ఇప్పుడే లేట్ వచ్చిండ్రా. ఇప్పుడే మా అజెండా హిందుత్వం కాదు, హిందుత్వం మా డిఎన్ఏ. మా అజెండా డ్రైనేజీలు. యూజీడీ ఎన్నడూ చేసుకుంటారండి, నాకు అర్థం కాదు. యూజీడీ ఎప్పుడు ఆ స్వర్గీయ డి శ్రీనివాస్ గారు 2008లో 8లో అప్పుడు 190 కోట్లు తెచ్చిండు. అది ఇంకా నడుస్తూనే ఉన్నది, 20 ఏళ్ళు అవుతుంది. వద్దా? నేనేంది కరప్షన్ కారణం? రోడ్ల పరిస్థితి ఏమున్నది? కరప్షన్ కారణం. ఇట్లా 8 కోట్లు ఒకటే అకౌంట్లో 8-9 కోట్లు బకాయిలు ఉంటే ఎన్ని బకాయిలు ఉన్నట్టు ఈడ? అవన్నీ ఎవరి కోసం వస్తాయి? ఈ రోడ్ల పనులు అవుతాయి, లైట్ల పనులు అవుతాయి, డ్రైనేజీల పనులు అవుతాయి, క్లీన్లీనెస్, హైజీను, ట్రాఫిక్, పార్కింగ్ స్లాట్లు, ఏదైనా ఆర్యూబీలు కావాలన్నా, రోడ్లు రిపేర్ కావాలన్నా, ఇవన్నీ దేంతో అవుతాయండి? ఒకటే కాంగ్రెస్ మేయర్ క్యాండిడేట్ 9 కోట్లు ఎగ్గొడితే ఇవన్నీ ఎంత నెగ్గొట్టి చూడదు. ఇక మీకు ఇందూరు ప్రజలకి స్వచ్ఛమైన బల్దియా కావాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప, కమలం పువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు. 19వ డివిజను ఓటర్లకి విపరీతమైన బాధ్యత ఉంది. అందరు ఓటర్ల కంటే 19వ డివిజన్ ఓటర్లకు బాధ్యత ఎక్కువ ఉంది ఈసారి. నువ్వు ఎందుకు గట్టలేదు అంకుల్? 17 సంవత్సరాలు నువ్వు 8 కోట్ల 16 లక్షలు ఎందుకు గట్టలేదు? ఇప్పుడు ఎందుకు గట్టినవు? దానికి జవాబు ఇవ్వాలి కదా. లేకపోతే నీకు నైతికతనే లేదు, ఓటు అడిగే నైతికతనే లేదు. ఇదే ప్రజల్ని మోసం చేసినోడు నేను 17 ఏళ్ల నుంచి. దానికి జవాబు చెప్పమంటే బీజేపీ వాడు రాముడు అంటాడు, లక్ష్మణుడు అంటాడు. అరే మేము జీవితాంతం అంటామే అదంతా. మీరు కూడా నన్ను అర్థనా? మీ రాహుల్ గాంధీని పోయి రామ మందిర దర్శనం చేసుకుని నేను ఆపినా? పంపించో దర్శనం చేసుకోమని. నీ ప్రియాంకని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని దర్శనం చేసుకోమని పోయి. ఓడాపిండు వాడు నాపిండా? మథురాలో పోయి ఎక్కడనైతే కృష్ణుడు కొట్టిన జైలు మీద మస్జిద్ కట్టినో కులగొట్టి మందిరం కట్టు. ఆపిండు వాడన్నా? కాశీలా నరేంద్ర మోడీ గారు చేసింది మీరు చేయనుండే ఎప్పటి నుంచో. ఎవడాపిడి మిమ్మల్ని? ఇక ఆయన తీసుకపోతే పోతా, మా అధ్యక్షుడు తీసుకుపోతా. పోతాం, అన్ని మ్యాక్సిమం డివిజన్లు కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటాం. ఎక్కువ సమయం లేదు, 4 రోజులు 5 రోజులే ఉంది కాబట్టి. మిస్టర్ రామచంద్రరావు విల్ డిసైడ్ ఆన్ దాట్. జనరల్ లేడీ
ఇక చూడాలి ఇప్పుడు ఈసారికి ఓటేస్తే ఇక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్వడు కట్టాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ ఓటైతే ఎవ్వడు కట్టకూడదు ఇక ప్రాపర్టీ ట్యాక్స్. మీకు ఏమన్నా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే ఇబ్బంది ఉంది వాళ్ళకన్నా ఇక కట్టకూడదు ఇక రాయి మీకు హక్కు ఇచ్చినట్టే ఇక. ఇప్పుడు మాకు అదే పనిగా మేము రేపు గెలిచినాక నేను చెప్పిన కదా ఈతో కూడా కక్కిచ్చింది మేమే, అన్నీ కక్కిస్తాము, ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. ఉంటే నిఖిల్ సాయిది కూడా ఉంటే నిఖిల్ సాయికి ఏం చేయాలో చేస్తాము, ఎవరికి ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. నిఖిల్ని ఇచ్చిపెట్టేది లేదు, సాయిని ఇచ్చిపెట్టేది లేదు, వంశీని ఇచ్చిపెట్టేది లేదు, ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. తొంభై 94 ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇదే. ఈ సంవత్సరం బకాయిలు యాజ్ ఆఫ్ టుడే 94.15 crores, 100 కోట్ల బకాయిలు ఉన్నాయండి. రూపురేఖలు మారితే ఇందూరు పట్టణాన్ని उसमें 9 आ गए, उसमें 8 आ गए, कम कर लो. సో ఇప్పుడు నేను మాట్లాడిన అజెండా నేను మెజారిటీ కోసం మాట్లాడినా, మ్యాక్సిమం డ్రైనేజ్ ప్రాబ్లంలో హయ్యెస్ట్ ఉన్నది మైనారిటీ ఏరియా. ఈ బకాయిలతోటి ఒకటి మెజారిటీ వాళ్ళకి సేవలు చేస్తామా? పట్టణం మొత్తం చేస్తాం. మెజారిటీ మైనారిటీ కాదు ఈడ. యూ వాంట్ ఏ క్లీన్ గవర్నెన్స్ ఇన్ లోకల్ మున్సిపాలిటీ, యూ వోట్ ఫర్ బీజేపీ. You are development oriented, you are coming up with a development oriented agenda. Our ideology is our ideology, there is no compromise on that. But this is the time, ఇందూరు ప్రజలకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ప్లీజ్ యూటిలైజ్. రేవంత్ రెడ్డిని ఒకటే క్వశ్చను, నీ మేయర్ అభ్యర్థి 8,16,00,000 ఎందుకు కట్టలే 17 ఏళ్ల నుంచి, ఇప్పుడు ఎందుకు కట్టిండు? దానికి కారణం ఏం చెప్పాలి? ఆ క్యాండిడేట్ చెప్తాడా, రేవంత్ రెడ్డి చెప్తాడా, మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడా, ఎవరు చెప్తారో చెప్పండి. ఏమనంటే కోర్టులు ఉండే, మరి ఇప్పుడు కూడా కోర్టులోనే ఉంది కదా, ఎందుకు కట్టాము? పసుపు బోర్డుకి కామర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తే ఇంతకుముందే 10 సార్లు చెప్పిన, పసుపు బోర్డుకి కామర్స్ నుంచి ఇస్తారు ఫండింగ్. పైసలు ఏడికెళ్ళి వస్తాయింది నీకు? రైతులకు రేట్ ఎంత ఉంది? అలా బోర్డు పనిచేస్తుంది కాబట్టి ఉంది. అంతకుముందు స్పైసెస్ బోర్డు పనిచేసింది కాబట్టి ఉంది, ఇప్పుడు పసుపు బోర్డు పనిచేస్తుంది కాబట్టి ఉంది. ఎంత రేట్ ఎంత ఉంది బ్రదర్? ఎంత ఉంది చెప్పవు? యావరేజ్ రేట్ 14,000 ఉంది. మంచి క్వాలిటీ పసుపు, పాత పసుపు 17,000 18,000 ఉంది, కొత్త పసుపు 15,000 ఉంది. ఇది 25,000 అవుతుంది. పసుపు రైతులు కనుక ఆ పెస్టిసైడ్లు, ఫర్టిలైజర్లు ఇవన్నీ లిమిట్లో వేసుకుంటే, ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చుకుంటే, ఇందూరు జిల్లా పసుపు రైతు 25,000 సంపాదిస్తుంది క్వింటాల్. ఆ సర్టిఫికేషన్ కూడా పసుపు బోర్డు చేస్తుంది.
బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి తెలంగాణకి. నిజామాబాద్ వందే భారత్ తెచ్చిచ్చే బాధ్యత నాది. మళ్ళీ అదే 5 రోజులు అనుకుర్రి, అదే పసుపు బోర్డులే తెస్తా. ఓకేనా, ఏమైనా ఉన్నాయా? చలో, థ్యాంక్ యూ.